ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని సిఎస్కే మాజీ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ లక్నో జట్టులోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందే లక్నో జట్టు గాయాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. యువ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అవ్వగా మరొక బౌలర్ అయిన మోసిన్ ఖాన్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే శార్దుల్ ఠాకూర్ను లక్నో జట్టు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆదివారం జరిగిన ట్రైనింగ్ సెషన్లో లక్నో సూపర్ జెయింట్స్ యొక్క జెర్సీ ధరించి శార్దుల్ ఠాకూర్ ప్రాక్టీస్ సెషన్లో అయితే పాల్గొన్నాడు. దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ అతనైతే దాదాపుగా చేరినట్టని సమాచారం. డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో ఇతన్ని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేకపోవడంతో ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ 24-25 సీజన్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు అయితే ఇతను ఆడడం జరిగింది. మొత్తంగా 6 ఇన్నింగ్స్లో 275 పరుగులు చేయగా 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీతో పాటు అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అయితే శార్దుల్ ఠాకూర్ ముంబై తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో మయాంక్ యాదవ్కు పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అయితే శార్దుల్ ఠాకూర్గా తీసుకోవడం లక్నో జట్టుకు కలిసి రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.